ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శ్రీ సొరకాయల స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్, షేర్, కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శ్రీ సొరకాయల స్వామి ఆలయం గురించి చాలా ఆసక్తికరమైన చరిత్ర మరియు అద్భుత కథలు ఉన్నాయి. ఈ ఆలయం నెగిటివ్ ఎనర్జీ, మంత్రతంత్రాలు, మానసిక సమస్యలున్న వారికి ఉపశమనం కలిగిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ పవిత్ర ఆలయం ఆంధ్రప్రదేశ్లోని నారాయణవనం గ్రామంలో ఉంది. ఇది తిరుపతి జిల్లాలో ఉండి పుట్టూరు దగ్గర ఉంటుంది. ఆలయం ప్రసిద్ధ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆలయానికి ఎదురుగా ఉంటుంది. సొరకాయల స్వామి ఒక మహాయోగి, అవధూతగా భావించబడతారు. ఆయన అసలు పేరు ఎవరికీ స్పష్టంగా తెలియదు. కొందరు ఆయన పేరు రామస్వామి అని చెబుతారు. ఆయన జననం, తల్లిదండ్రులు, వంశం గురించి స్పష్టమైన సమాచారం లేదు. ఆయన సాధారణ భిక్షువులాగా గ్రామంలో తిరుగుతూ ఉండేవారు. చేతిలో సొరకాయ ఉండేది. అందుకే ఆయనను సొరకాయల స్వామి అని పిలిచారు. సొరకాయల స్వామి చాలా సరళంగా జీవించేవారు. గ్రామాల్లో భిక్ష తీసుకొని జీవించేవారు. ఎప్పుడు తన దగ్గర 2 కుక్కలు ఉండేవి. తాను తినకుండా ముందుగా వాటికి ఆహారం పెట్టేవారు. చాలామంది ఆయనను మొదట పిచ్చివాడిగా భావించేవారు. కానీ ఆయనలో ఉన్న యోగశక్తి తర్వాత ప్రజలకు తెలిసింది. నారాయణవనం గ్రామంలో అప్పట్లో చాలామంది మంత్రతంత్రాలు ప్రభావం, నెగటివ్ ఎనర్జీ, విచిత్రమైన వ్యాధులు ఉండేవని, అప్పుడు సొరకాయల స్వామి వేపాకు, పసుపు, కొన్ని ఔషధ మొక్కలు ఉపయోగించి ప్రజలకు నయం చేశారని చెప్తారు. అలాగే ఆయన మంత్రతంత్రాలు ప్రభావాన్ని కూడా తొలగించారని భక్తులు విశ్వసిస్తారు. సొరకాయల స్వామి చివరకు 1902 ఆగస్టు 9న జీవ సమాధి పొందారని చెప్తారు. ఆయన సమాధి ఉన్న చోటే ప్రస్తుతం ఈ ఆలయం నిర్మించబడింది. భక్తులు ఇప్పటికీ ఆయన అక్కడే ఆధ్యాత్మికంగా ఉన్నారని నమ్ముతారు. ఈ ఆలయానికి కొన్ని ప్రత్యేక ఆచారాలు ఉన్నాయి. సొరకాయలు కట్టడం. భక్తులు తమ కోరిక నెరవేరాలని ఒక సొరకాయ తీసుకువచ్చి ఆలయంలో కట్టి ప్రసాదిస్తారు. కోరిక నెరవేరితే తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్తారు. ఆలయంలో ఒక పవిత్ర అగ్ని ధుని ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. ఆ ధుని నుంచి వచ్చే విభూతిని తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మానసిక సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ, మంత్రతంత్రాల ప్రభావం, అనారోగ్యం, కుటుంబ సమస్యలకు ఇవి తగ్గుతాయని విశ్వాసం. సాధారణంగా ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరవబడుతుంది. తెలుసుకున్నారు కదా సొరకాయల స్వామి ఆలయం గురించి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.